హే గాయ్స్, వెల్కమ్ టు వి మధు వ్లాగ్స్. మొన్న మీకు తెలుసు హైదరాబాద్ వెళ్తున్నాం. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కరెక్ట్గా మేదరమెట్ల సర్కిల్ వద్ద అంటే అద్దంకి మేదరమెట్ల హైవేపై ఫ్లైఓవర్ కింద ఒక్కసారి చూసామండి. కారులో నుంచి టైము 1:30, 2 o'clock అవుతుంది. వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నాము. ఒక్కసారి ఆ తాజా తాటికాయలు చూస్తూనే అట్రాక్ట్ అయిపోయినాము. ఎట్టి పరిస్థితుల్లో కారు ఆపాలని చెప్పి ఆపేసాము. ఎట్టి పరిస్థితుల్లో తాజా తాటి ముంజలు తినాలని చెప్పి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసేస్తున్నారండి. ఎక్సలెంట్గా ఉంది. చూస్తూనే అంత అట్రాక్ట్ అనిపించింది. ఎమ్మిటే కారు ఆపేసాము. దిగేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ తాటి ముంజలు అసలు వాళ్ళు కట్ చేస్తున్నారండి. హైలైట్ కట్ చేస్తున్నారండి. నిజంగా చూడండి, ఆ తాటి ముంజలు ఎంత టెక్నిక్గా తీస్తున్నారు, అద్భుతంగా తీస్తున్నారు. నిమిషానికి 5-6 తాటికాయలు తీస్తున్నారండి. తాజా తాటికాయలు. ఎందువల్లంటే ఈ సీజనల్ ఫ్రూట్ అండి. తాటికాయలు అనేవి మనం వేసవి కాలంలో అస్సలు మిస్ కాకూడదు. అందువలన మనకి ఎట్లా ఇప్పుడు తాటి చెట్లెక్కి మనం ఎలా చేయలేము కదా. మనము ఆ పాత రోజుల్లో అయితే తాటి చెట్లు ఎక్కేది, సీజన్లో కూడా తాటికాయలు తెచ్చుకునే తింటూ ఉండేది. ఇప్పుడైతే ఈ బిజీ లైఫ్లో ఎవరికి కుదరదు కాబట్టి ఇట్లాంటి తాటికాయల్ని మనకి అక్కడున్న పీపుల్ అక్కడ తెచ్చి రైతులు శుభ్రంగా అక్కడ మనకి నీట్గా తాజా తాటికాయలు అక్కడికక్కడే ఫ్రెష్గా కట్ చేసి తాటి ముంజలు తీసేసి మనకి ఇస్తున్నారు. ఇటువంటి మన సీజనల్ ఫ్రూట్ కానీ మిస్ అయితే ఇంకా మనం వేస్ట్ గురు. అందుకని ఎమ్మిటే అట్రాక్టివ్ ఆపేసి తాటికాయలు ఆ కట్ చేసేది ఆస్వాదిస్తూ తీసుకొని అప్పుడప్పుడు తాటి ముంజలు తాజా తాటి ముంజలు తింటే ఎంతో హ్యాపీగా ఉత్సాహంగా ఉన్నది. చూడండి ఆ స్కిల్. అసలు ఫ్రూట్స్లో కల్లా అసలు ఇప్పుడు కల్తీ లేకుండా, ఎటువంటి కల్తీ లేకుండా ఉండే ఫ్రూట్ ఏదైనా ఒకటి ఉందంటే ఆ సీజనల్ ఫ్రూట్ ఒక్క తాటికాయ మాత్రమే. సో ఈ సీజనల్ ఫ్రూట్ అనేది మనం మిస్ కాకూడదు. మీకు తెలుసు, మన పల్లెటూరులో మన అమ్మమ్మలు, అదేవిధంగా నానమ్మలు ఏదైనా మన టౌన్లో ఉంటే అట్టాటి పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఆ పల్లెటూరులో ఈ తాజా తాటికాయలు అనేవి బాగా దొరుకుతాయి మనకి. మనం తింటూ ఉంటాం. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెకేషన్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి దొరకడం అనేది చాలా అరుదు. అందువల్ల ఎమ్మిటే మేము ఆ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి అందులో సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా తినాలని చెప్పి మా పిల్లలు అందరూ అట్రాక్ట్ అయ్యి ఖచ్చితంగా తాటి ముంజులు అంటే అది ఎన్నిసార్లైనా కానీ ఆపి తినాలనిపిస్తుంది. అందులో అప్పటికప్పుడు మన ముందు కట్ చేసి ఇవ్వడం అనేది సామాన్యమైన విషయం కాదు. చూడండి వాళ్ళు ఎంత నీట్గా ఎన్ని తాటికాయలు తెచ్చి శుభ్రం. చూడండి, మనకి ఆరోగ్యంతో పాటు ప్రజలకి మంచి పని చేస్తున్నారు. తాజా తాటికాయల కోసం ఏదో వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా కొంచెం సీజనల్ ఫ్రూట్ కాబట్టి ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి అసిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ విధంగా చేయడం అనేది ఎంతో హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం. ఎమ్మిటి మేము ఆపేసాం, ఆలోచన చేయలేదని ఇంకా ఆపేసి ఆ తాజా తాటికాయలు కట్ చేసి చూడండి ఎంత స్కిల్, నీట్గా ఎంత బాగా తీస్తున్నా చూడండి. చూడండి ఎంత బాగా తీస్తున్నా చూడండి. ఇది టోటల్గా అద్దంకి పోయే రోడ్డు అండి. ఇది మొత్తం టోటల్ సర్కిల్. ఇది మన కావలి వెళ్ళే రోడ్డు. ఇది వచ్చేసి మేదరమెట్లు వెళ్ళే రోడ్డు. చూడండి సర్కిల్లో కారు పెట్టేసాం. తాటికాయలు చూస్తూనే అస్సలు మిస్ కాకూడదు. అది సూపర్ వావ్ అనిపిస్తుంది. అసలు చూడండి ఎన్ని తాటికాయలు ఉన్నాయో. అంత అట్రాక్ట్ అయిపోయి తినాలనుకొని ఖచ్చితంగా ఆపేసి మొత్తం అప్పటికప్పుడు కట్ చేయించుకొని తాటి ముంజలని తీసుకొని తినంది వెళ్ళకూడదు. ఎందుకంటే సీజనల్ ఫ్రూట్ అనేది ఎట్టి పరిస్థితులు ఎవరు మిస్ కాకూడదు. గుర్తుపెట్టుకోండి, సీజనల్ ఫ్రూట్ అనేది మిస్ అయితే అందులో అస్సలు కల్తీ లేని ఫ్రూట్ ఏదన్నా ఉందంటే ఈ సీజనల్ ఫ్రూట్లో ఒక్క తాటికాయ మాత్రమే. కనుక వేసవి తాపాన్ని తగ్గిస్తుంది, మనకి హెల్త్ పరంగా ఎంతో మంచిది. అనేక రకాల దాంట్లో కంటెంట్స్ ఉంటాయి, మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కనుక మీరు కూడా ఈ విధంగా కానీ తినుంటే, డైరెక్ట్గా లైవ్లీ తినుంటే మీరు ఒకసారి కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసేవారైతే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి తాజా తాటికాయలు. మీకు ఈ విధమైన ఎక్స్పీరియన్స్ జరిగి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితి మిస్ కావద్దు. మీ సైనింగ్ ఆఫ్ మీ వెలుగోటి మధు. థ్యాంక్ యూ.